కవితాగానం సమూహ సభ్యులందరికీ నమస్సులు. శ్రీ వీరాగుడిపల్లి గారి సారథ్యంలో కవితాగానంలో శార్వరీ నామ సంవత్సరం చైత్రమాసం మొదలుకొని ప్రతి పౌర్ణమికి కవితల పోటీని నిర్వహించుకుంటూ విజేతలకు నగదు పురస్కారాలను అందిస్తున్నాము. ప్రతి సంవత్సరం నగదు పురస్కారాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ బహుమతుల మొత్తాన్ని పెంచుతున్నాము. అదే ఒరవడిలో క్రోధీనామ సంవత్సరం నగదు పురస్కారాలలో ప్రథమ బహుమతి 2000గా అందిస్తున్నాము. నగదు పురస్కారాలతో నిరాఘాటంగా సాగిపోతున్న సమూహం మన కవితాగానం. వైశాఖ మాసం పౌర్ణమి కవితల పోటీ ఫలితాలు వచ్చేశాయి. ఈ మాసం న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన వారు తమ పేరును ప్రకటించకూడదన్నారు. వారి కోరిక మేరకు ఇక్కడ వారి పేరును తెలపడం లేదు. వారు అందించిన విజేతల వివరాల్లోకి వెళ్దామా మరి. క్రోధీనామ సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమి కవితల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు విశాఖపట్నానికి చెందినటువంటి శ్రీ పిళ్ళా వెంకట రమణమూర్తి గారు. వీరు 2000 రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు. అలాగే ద్వితీయ స్థానంలో నలుగురు కవివరులు ఒక్కొక్కరు 250 రూపాయల చొప్పున నగదు బహుమతిని గెలుచుకున్నారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి శ్రీ చంద్రమౌళి కుప్పిలి గారు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి శ్రీ కూని అంకబాబు గారు, కావలి నెల్లూరుకు చెందినటువంటి శ్రీ ప్రసాదరావు రామాయణం గారు, అనంతపురం జిల్లాకు చెందినటువంటి శ్రీమతి కొంజేటి రాధిక గారు. విజేతలందరికీ అభినందనలు. పోటీని సుసంపన్నం కావించినటువంటి మా కవివరులందరికీ శుభాకాంక్షలతో లలితాకృష్ణ.